హలో అండి. ద హ్యూమన్ ఛానల్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. తమ్నైల్ చూసే ఉంటారు కదా. ఎస్, ఈరోజు మనం ద రాజాసాబ్ మూవీ ఎందుకు ఆడియన్స్ని డిసప్పాయింట్ చేసింది, ప్రభాస్ ఎందుకు ఇలా ఉన్నాడు అనే విషయాలు డిస్కస్ చేద్దాం. ఎవడ్రా నువ్వు? భాష అఫ్జల్ గంజ్ ఆలీ ఖాన్ కా ఆఖరి బేటా. పోలీసులు మీ జోకులు వేస్తున్నావా? పగిలిపోద్ది. చిన్న భాషకి చెప్పు. ద రాజాసాబ్ మూవీ ఎలా ఉందో మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా ఇలా ఉండడానికి ముగ్గురు వ్యక్తులు కారణం. ఒకటి డైరెక్టర్ మారుతి, రెండు ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్, మూడు మన ప్రభాస్. అదేంటి, మన ప్రభాస్కి ఈ మూవీ రిజల్ట్కి సంబంధం ఏంటి అని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉంది. కాకపోతే దానికన్నా ముందు మనం డైరెక్టర్ మారుతి గురించి డిస్కస్ చేద్దాం. మారుతి గారు, మీరు ఏం చెప్పి ప్రభాస్ని ఈ కథ ఓకే చేయించారో నాకు అర్థం అవ్వట్లేదు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఈ స్టోరీ చాలా అండర్ రిటన్, చాలా బొక్కలు ఉన్నాయి ఈ స్టోరీలో. వాటన్నింటినీ మనం ఎగ్జాంపుల్తో సహా ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే హీరో ఇంట్రడక్షన్ సీన్. ఆ సీన్ ఏంటంటే, ఎవడో ఒకతను ఒక అమ్మాయిని ఏడిపిస్తే వాడిని కొట్టే సీన్ హీరో ఇంట్రడక్షన్ సీన్. అసలు ఆ సీన్కి ఈ స్టోరీకి ఏమైనా సంబంధం ఉందా? ఏదీ లేదు. పైగా ఆ సీన్లో ఆ ఏడిపించబడ్డ ఆ అమ్మాయి ఎవరైతే ఉంటారో తను ఒక నార్మల్ ఆర్టిస్ట్ ఏం కాదు. తమిళనాడులో ఒక పాపులర్ యాక్ట్రెస్. తెలుగులో కూడా తను కొన్ని సినిమాల్లో హీరోయిన్గా చేసింది. తన పేరు ఆనంది. మరి అటువంటి యాక్ట్రెస్ని పెట్టుకునేటప్పుడు కేవలం ఆ ఒక సీన్లో పెట్టడం ఏంటి? అది కూడా ఈ స్టోరీకి అసలు సంబంధమే లేని ఒక సీన్లో. ఏమో మరి డైరెక్టర్ మారుతి గారికి తెలియాలి. ఇక రెండో విషయానికి వస్తే, ఈ సినిమా మెయిన్ ప్లాట్ ఏంటంటే హీరో వాళ్ళ నానమ్మ ప్రాణాన్ని కాపాడుకోవడం, రైట్? ప్రీ క్లైమాక్స్లో ప్రభాస్ది ఒక ఎమోషనల్ సీక్వెన్స్ వస్తుంది. అందులో ప్రభాస్ చాలా అద్భుతంగా నటించారు. కానీ హీరోకి వాళ్ళ నానమ్మకి అంత మంచి ఎమోషనల్ కనెక్ట్ ఉంది, అంత మంచి బాండ్ ఉందని చెప్పేసి స్టార్టింగ్ నుంచి ఎక్కడన్నా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేశారా అంటే ఎక్కడా చేయలేదు. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, నానమ్మ గారి ఇంట్రడక్షన్ సీన్ ఉందండి. నానమ్మ గారు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తారు, స్పృహ తప్పి కింద పడిపోతారు. అప్పుడు ప్రభాస్ గారు ఆవిడ పక్కన రోడ్డు మీద తీరిగ్గా కూర్చొని అంబులెన్స్ని అప్పుడే పిలవకుండా పక్కనున్న మహేష్ గారి క్యారెక్టర్తో ఎటకారం చేస్తాడు ఆ అంబులెన్స్ని పిలిచే ఆ సందర్భంలో. అక్కడ ఒక ఎమోషనల్ సీన్ పెట్టుంటే, నానమ్మకి మనవడికి మధ్య ఎమోషనల్ సీన్ పెట్టుంటే, ప్రీ క్లైమాక్స్లో ప్రభాస్ ఎందుకు అంత ఎమోషనల్గా నటించాడో ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. మీరు అలా ఎమోషనల్గా ఒక సీన్ పెట్టకుండా ఏదో ఎటకారం పెట్టేసి ప్రీ క్లైమాక్స్లో ఆ ఎమోషనల్ సీక్వెన్స్ పెడితే జనాలకి ఎలా బ్యాలెన్సింగ్ అవుతుంది రెండు? ఏమో మరి. అదేమన్నా అంటే, స్టార్టింగ్లో ఒక ఎమోషనల్ డైలాగ్ పెట్టాం కదా అంటారు. అదే మన ప్రభాస్ గారు నిన్ను ఈ ఊరిని వదిలి వెళ్ళిపోతున్నానని నానమ్మతో చెప్తే, నానమ్మ అంటుంది నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా అని అంటుంది. అప్పుడు ప్రభాస్ ఒక ఎమోషనల్గా డైలాగ్ చెప్తాడు. మీరు విజువల్గా చూపించకుండా వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండ్ ఏంటి అనేది జస్ట్ ఒక ఎమోషనల్ డైలాగ్ పెడితే జనాలు కనెక్ట్ అవుతారని మీరు ఎలా అనుకుంటున్నారు? ఏమో మరి. పైగా అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సినిమా మొత్తం ఒక ఎటకారంతో కూడిన కామెడీని ట్రై చేశారు. అసలు ఆ కామెడీ వర్కౌట్ అవుతుందా లేదా అని మీరు చూసుకోరా? కేవలం 1-2 సందర్భాల్లో తప్ప ఆ కామెడీ ఎక్కడా వర్కౌట్ అవ్వదు. ఆ 1-2 సందర్భాలు తప్ప మిగిలిన సందర్భాల్లో అది అసలు ఎటకారమా కామెడీనా అసలు ఏంటి అనే డౌట్ ఆడియన్స్కి వస్తుంది. సరే, ఇక మూడో విషయానికి వస్తే, తాతగారిని వెతికి పెట్టడం కోసం ఎస్ఐ గారికి ఒక 5 lakhs ఇచ్చే సీన్ ఉంటుంది. ఆ 5 lakhs కోసం ప్రభాస్ హీరోయిన్ రిద్దిని డబ్బులు అడిగే సీన్లో, చూడు మీ బాబు డబ్బులు నవ్వుతూ ఇస్తాడు, యూ సీ మై టాలెంట్ అని అంటాడు ప్రభాస్. ఆడియన్స్ అందరూ ప్రభాస్ ఏం చేసి ఆ డబ్బులు తీసుకున్నాడు అని ఎదురు చూస్తూ ఉంటే, అదేమీ లేకుండా డైరెక్ట్గా కట్ చేసి ప్రభాస్ ఆ డబ్బులున్న బ్యాగ్ తోటి బస్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోతాడు. మరి అలాంటప్పుడు అసలు ప్రభాస్ చేత మీ బాబు నవ్వుతూ డబ్బులు ఇస్తాడు, యూ సీ మై టాలెంట్ అని ఆ డైలాగ్ చెప్పించాల్సిన అవసరం ఏముంది? దాని కంటిన్యూటీ ఎక్కడుంది సినిమాలో? లేదు. నాలుగో పాయింట్ ఏంటంటే, మాది జమీందారుల వంశం అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి నానమ్మ గారి క్యారెక్టర్ చెప్తూనే ఉంటుంది. మరి అలాంటి సందర్భంలో బళ్ళారిలో మీ తాత ఉద్యోగం చేసేటప్పుడు మా తాతకి హెల్ప్ చేశాడు,
ఇదిగో ₹1,00,00,000 క్యాష్ అని ఎవరో భైరవి అనే క్యారెక్టర్ ఎక్కడి నుంచో వస్తే ప్రభాస్కి ఆ మాత్రం ఎక్కడ డౌట్ రాదా? అది కూడా తను తన తాతని వెతకడానికి కంప్లైంట్ ఇచ్చిన సందర్భంలో వాళ్ళ తాత కోసం ఇంకొకళ్ళు ఎవరైనా వచ్చారు అంటే కొంచెమైనా ఎవరికైనా అనుమానం కలుగుతుంది కదా. కానీ ఈ సినిమాలో అలా ఏం కలగదు. ఎందుకో మరి డైరెక్టర్ మారుతికి తెలియాలి. ఈ సినిమాలో ద బిగ్గెస్ట్ ఫ్లా ఏంటి అంటే సముద్రకని గారి క్యారెక్టర్ పంచహారాల పెట్టెను దొంగతనం చేసిందని చెప్పేసి ఆ పెట్టెను తీసుకురావడానికి సంజయ్ దత్ గారి క్యారెక్టర్ వెళ్తున్నా అని చెప్పి ఒక లెటర్ రాసి సంస్థానం నుంచి వెళ్తారు. ఆయన అలా పెట్టె వెనక్కి తీసుకురావడానికి వెళ్తే ఆయన భార్య అయినటువంటి గంగాదేవి గారి క్యారెక్టర్ని ఆ సంస్థానం నుంచి ఎలా వెలివేస్తారండి? అసలు అప్పటికి సంజయ్ దత్ గారి క్యారెక్టరే దొంగతనం చేసిందని ఎవరికీ తెలియదు, ఎక్కడా చెప్పలేదు. మరి అటువంటి సందర్భంలో ఆ రాణి అయినటువంటి గంగాదేవిని సంస్థానం నుంచి ఏ విధంగా మీరు వెలివేస్తారు? ఏమో మరి. దానికన్నా ముఖ్యంగా సంజయ్ దత్ గారి క్యారెక్టరే ఆ సినిమాకి రాజు అయినప్పుడు ఆ సంస్థానానికి ఆయన అసలు ఆ సంపదని దొంగతనం చేసి పారిపోవాల్సిన అవసరం ఏముంది? పైగా ఆయనకి క్షుద్ర విద్యలు కూడా తెలుసు. ఎవరినైనా తన అధీనంలో ఉంచుకుంటారు. ఆయన ఎంత ఖర్చు పెట్టినా ఏం చేసినా ఎవరు అడుగుతారు లెక్కలు? ఆయన అలా సంపదని కొల్లగొట్టి పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమో మరి, మారుతికి తెలియాలి. సరే, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇది ఒక హర్రర్ ఫ్యాంటసీ ఫిలిం, రైట్? ఈ సినిమాలో ఇంటర్వెల్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు ఆ మహల్లోనే ఉంటారు హీరో హీరోయిన్స్ అందరూ. మరి అంతసేపు ఆ మహల్లో ఉన్నా కానీ ఆడియన్స్కి ఎక్కడన్నా కానీ హారర్ ఎలిమెంట్ ఫీల్ అయ్యారా అంటే లేదనే చెప్పాలి. ఆ హారర్ ఎలిమెంట్ ఫీల్ అవ్వడానికి, ఆ స్కేరీనెస్ని ఫీల్ అవ్వడానికి కావాల్సిన ఆ టెన్షన్ని ఎక్కడ బిల్డప్ చేశారు ఈ సినిమాలో? ఎక్కడే చేయలేదే. మరి ఇది హారర్ స్టోరీ ఎలా అవుతుంది? పైగా అసలు ప్రభాస్ని ఆ మహల్లో బంధించాల్సిన అవసరం ఏముంది? అన్నింటికన్నా దారుణమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో అక్కడక్కడ ర్యాండమ్గా రొమాన్స్ వస్తూ ఉంటుంది. అసలు ఆ రొమాన్స్ సీన్లు వచ్చినప్పుడు ఇదేంట్రా బాబు ఇలా వస్తుంది, ఇక్కడ పెట్టారేంటి ఈ సీన్లు అని అనిపిస్తుంది. అది అసలు న్యాచురల్గా అనిపించి చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అసలు ఈ సినిమాకి ముగ్గురు హీరోయిన్లు అవసరం ఏముంది? ఏదో ప్రభాస్ గారు 2 హీరోయిన్లు పెట్టమన్నారని చెప్పేసి డార్లింగ్ నీకోసం ఇద్దరేంటి 3 హీరోయిన్లు పెడతానని చెప్పి మారుతి గారు 3 హీరోయిన్లు పెట్టారంట. అలా మీకు కావలసినట్టు మీకు నచ్చినట్టు హీరోయిన్లు పెట్టేస్తారా? వాళ్ళకంటూ ఆ క్యారెక్టర్స్ కంటూ ఇంపార్టెన్స్ మీ స్టోరీలో అవసరం లేదా? ఎలా పెట్టినా సరే ప్రేక్షకులు చూస్తారని మీరు అనుకుంటున్నారా? నేను ఈ సినిమా ఏం పూర్తిగా బాగాలేదని చెప్పట్లేదు. మీరు తీసుకున్న తాత మనవడు కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది కానివ్వండి, లేదా క్లైమాక్స్లో ఆ వీక్నెస్ని అడ్డం పెట్టుకొని ఆ ట్రాన్స్లో తీసుకెళ్ళి అలా ఏదైతే చేశారో, కొత్తగా కాన్సెప్ట్ అయితే ట్రై చేశారో అదైతే చాలా బాగుంది. ఆ స్టోరీ లైన్ అనేది చాలా బాగుంది. కానీ మీరు తీసిన విధానం, ఈ స్టోరీని డెవలప్ చేసిన విధానం అస్సలు బాగాలేదు. సరే, ఇక ప్రొడ్యూసర్ విషయానికి వస్తే విశ్వప్రసాద్ గారు, మీరు అన్ని విషయాలు చాలా పర్ఫెక్ట్గా ఉంటారని అనుకుంటున్నాను. కానీ ఈ సినిమా మీరు ఫైనల్ కాపీ చూసారా? ఒకవేళ మీరు ఫైనల్ కాపీ చూసినా సరే ఈ డౌట్స్ మీకేమీ రాలేదా? అన్ని 100 కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు స్టోరీ పరంగా మీరు స్ట్రాంగ్గా లేకపోతే ఈ సినిమా ఎలా హిట్ అవుతుందని అనుకుంటున్నారు? మీరు ఎలా రికవరీ పొందుతారని అనుకుంటున్నారు? ఈ సినిమాకి బయట అందరూ 400 కోట్లు 500 కోట్లు అయిందని అంటున్నారు. అసలు అంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన స్టఫ్ ఈ సినిమాలో ఏముంది? ఇకనైనా మీరు ఈ స్టోరీ పరంగా మీరు మంచి కాన్సన్ట్రేషన్ పెట్టకపోతే మీరు రికవరీ అయ్యే ఛాన్స్ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకే అర్థమవుతుంది అనుకుంటున్నాను. సరే, ఇక మన ప్రభాస్ విషయానికి వస్తే డార్లింగ్, మీరు స్క్రిప్ట్ సెలెక్షన్లో చాలా కాన్సన్ట్రేషన్ చేయాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట నేను ఈ కాలంలో స్టోరీ బాగాలేకపోతే సినిమా హిట్ అవ్వదు. ఎంత పెద్ద స్టార్ అన్నా ఉండని, ఎంత పెద్ద హీరో అన్నా ఉండనివ్వండి, స్టోరీ బాగాలేకపోతే సినిమా హిట్ అవ్వదు. అందులోనూ మీరు కొంచెం ఆ డూప్ని తగ్గించాలి. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఈ సినిమాలో హెడ్ రీప్లేస్మెంట్కి సంబంధించి ఎంత పెద్ద కాంట్రవర్సీ అవుతుందో మీ అందరికీ తెలిసిన విషయమే. జనాలు థియేటర్కి టికెట్ కొని వచ్చేది మిమ్మల్ని చూడడానికే. కాబట్టి ఇకనైనా మీరు ఆ డూప్లను తగ్గించి
మీ పర్సనాలిటీ, మీ బాడీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి, అలాగే స్క్రిప్ట్ సెలెక్షన్లో కూడా చాలా కేర్ఫుల్గా ఉంచి మంచి స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా కామన్ ఆడియన్సే కాదు, మీ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. సో ఓవరాల్గా ఈ సినిమా చూసుకుంటే వాళ్ళు తీసుకున్న స్టోరీ లైన్ ఏదైతే అది బాగానే ఉంది, కానీ ఆ స్టోరీని డెవలప్ చేసిన విధానం కానివ్వండి, ఆ స్టోరీని నడిపించిన విధానం కానివ్వండి, ముఖ్యంగా కామెడీ, హారర్ అనేది ఇవన్నీ ఫ్లాస్ ఉండడం వల్ల జనాలు చాలా డిసప్పాయింట్ అయ్యారు, ముఖ్యంగా ఫ్యాన్స్ కూడా. సో నా ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ద హ్యూమన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మీ ముందుకి మరొక మూవీ అనాలిసిస్తో వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.